అబ్బబ్బబ్బబ్బా ఈ లీడర్లతోని మాట్లాడి యాస్తకు వస్తున్నది నాకైతే. అసలు వీళ్ళతోని పంచాది ఓడవదు తెగదు. పోలీసులు కూడా వస్తున్నారు. నమస్తే నమస్తే మాజీ డీజీపీ సారు. కనిపించే ఆ 3 సింహాలు చట్టానికి న్యాయానికి లిస్టులో లేని ఆ 5వ సింహమేరా దినేష్ రెడ్డి. మీకందరికీ తెలిసిన విషయం ఎందుకు తెలియదు? నీ గురించి తెలుసు, నీ చరిత్ర గురించి తెలుసు. చాలా కీలకమైన పదవులన్నీ నేను పనిచేయటం జరిగింది. చాలా పదవులలో పనిచేసినావు కానీ పనికొచ్చే పనులు ఎన్ని చేసినావు అనేదే పాయింట్. వాటి గురించి చెప్పుకోవటం చాలా టైం పట్టద్ది. మీకు అందరికీ తెలిసిన విషయమే. మాకు తెలిసి సారు ఏమన్నా ఉంటే కదా చెప్పుకోనికి. అవును దినేష్ రెడ్డి సారు, నువ్వు డీజీపీగా ఉన్నప్పుడు ఎన్ని అన్యాయాలైనాయి, ఒక్కదానికన్నా యాక్షన్ తీసుకున్నావా నువ్వు? నేను దగ్గర నుండి చూడటం జరిగింది. దగ్గరుండి చూసినావు కానీ దగ్గరికి పోయి ఏంది అని అరుచుకున్నావా? లేదు. ఇప్పుడు ఏంది లోటస్ పండ్లది వెళ్ళినట్టున్నావు కదా. ప్రజాసేవ చేయాలనే తపనతో నేను ఈ పార్టీని ఎన్నుకోవటం జరిగింది. పోయి గా పార్టీ దొరికిందా తండ్రి నీకు? ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఈ ప్రపంచంలో అంతరిక్షంలో కూడా ఉండదు అసంటి పార్టీ. అయినా నీ మీదేమో ఆరోపణలు ఉన్నాయంటే వస్తారు. అది కేవలం అలిగేషన్స్ మాత్రమే. అంటే పెట్టినంత మాత్రాన నువ్వు అది తప్పు చేసినట్టు లెక్క కాదు. తప్పు చేసినావు అని రుజువైనాక నువ్వు ఈడెందుకుంటావు? ఎవరి మీద అలిగేషన్ పెట్టవచ్చు. నీ మీద ఈ రోజు నేను అలిగేషన్ పెట్టవచ్చు. నా మీద ఏం పెడతావు స్వామి? దానే నీ మీద అలిగేషన్ పెట్టవచ్చు. దారిన పోయే దానమ్మ మీద అలిగేషన్లు పెడితే ఎవ్వరు పట్టించుకోరు. కానీ నువ్వు దానయ్యవు కాదు కదా, మాజీ డీజీపీ వాయే. ఏదైతే ఏముంది సారు, గతం ఇప్పటికన్నా పోయి మంచిగుండు. థ్యాంక్ యూ. ఏంది బ్యాండు బాజా భారత్, ఎవరిదో పెళ్ళైతున్నట్టుంది ఇక్కడ. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కదా, కాంగ్రెస్ వాళ్ళ పెళ్ళైతున్నదా ఇక్కడ? ఎవరబ్బా కూण చెయ్యే అర్థం వేరు కొంత. అర్రే జీవన్ రెడ్డి కాకా నామినేషన్ ఏనికి పోతుండా? ఏ కాకా వాళ్ళంతా ఎగిరి దుక్కుతుంటే నీకెందుకు చెమటలు పడుతున్నాయి? అది కూడా పార్టీ కండువాతో తుడుచుకుంటున్నాడు చూడుర్రి. ఆ గొప్ప పని చేసినావు గాని ఇట్రా మాట్లాడదాం. వాతెక్క రాజో ఏంది జోరుదారుగున్నావు, ఏం సంగతి? ఈ రోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఏ నియోజకవర్గానికో? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలనేటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఇన్ని దినాలు పదవిలోనే ఉంటేవి కదా, అప్పుడు ఎందుకు చేయలేదు ఈ పనులు? గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ 6 సార్లు ఛాన్స్ ఇచ్చినా చెయ్యని పనులు ఇప్పుడు చేస్తానంటావు. బాగా చెప్పినావు సారు, బాచ్చానుకోచి. మీకు తెలియంది కాదు. ఎందుకు తెలియదు? మీ లీడర్లు అందరూ చేసే పనే కదా ఇది. జనాలకు అందరికి అలవాటు అయిపోయింది. ఏముంది దీంట్లో తెలియకపోనీకి? ఇక పోయి ప్రచారం పనులు చూసుకో. ముందుగాల బ్యాండోళ్ళకి పైసలు అప్పటి నుంచి కొట్టిర్రు కదా, వెయిట్ చేస్తున్నారు. ముందు పోవడం దొరుకుతుంది. నువ్వెటన్నావో తుక్కెవడితో నేనైతే ఇంకో లీడర్ దగ్గర పోవాలి. ఎయిటింగ్ చేస్తున్నాడా?